కోడలి పిల్ల పండక్కి కొట్టిన పచ్చి కొబ్బరి అలాగే ఉంది కదా! ఏదో ఒక రెసిపీ చేసేయి అని అనేసే లోపల నాకీ పచ్చి కొబ్బరితోటి చాలా సింపుల్‌గా, క్విక్‌గా 10 మినిట్స్ అంటే 10 మినిట్స్ లోపలే ఈ బర్ఫీ ప్రిపేర్ చేశానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎంత ఈజీయో అంత టేస్టీగా ఉంటుందండి. ఎంత టేస్టీ అంటే నేను వీడియో కోసం ప్రిపేర్ చేసేసి దీన్ని చల్లారనిచ్చడానికి కాస్త టైం ఇచ్చానండి. ఆ కాస్త టైంలోనే మా పిల్లలు చూడండి హాఫ్ ఆఫ్ ది అమౌంట్ చాలా చాలా బావుందమ్మా! ఘీ స్మెల్ తోటి ఈ బర్ఫీ చాలా బావుంది అని చెప్పేసి మన వ్యూవర్స్‌కి చూయించక ముందే హాఫ్ ఆఫ్ ది స్వీట్ అయిపోగొట్టేసారండి. హాయ్ అండి. నేను మీ ఉషా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఇంట్లో పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు చాలా సింపుల్‌గా, అలాగే క్విక్‌గా చేసుకోవచ్చు ఈ కొబ్బరి బర్ఫీని. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కొబ్బరి బర్ఫీ ప్రిపేర్ చేయడానికి నేను మొత్తం కొబ్బరికాయని తీసుకున్నాను. మొత్తం కొబ్బరికాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని దీన్ని మిక్సీ జార్‌లో వేసేసి మెత్తటి పొడిలాగా చేస్తున్నానండి. చిన్న మిక్సీ జార్‌లో ఇలా మెత్తటి పొడిలాగా అయ్యేలాగా చేసుకొని, ఇప్పుడు దీన్ని మెజర్ చేసుకుందాము. నేను పట్టిన మిక్సీ జార్‌లో ఉన్న కొబ్బరిని మెజర్ చేస్తే ఇలా 2 కప్పులకొచ్చిందండి. ఈ 2 కప్పుల కొబ్బరిని పక్కనుంచేసి స్టవ్ ఆన్ చేసేసి వెడల్పాటి బౌల్ పెట్టుకొని ఒక కప్పు పాలు పోసుకుంటున్నానండి. మనం పచ్చి కొబ్బరిని మెజర్ చేసుకున్న అదే కప్పుతోటి ఒక కప్పు పాలు, ఒక కప్పు చక్కెర అండి. 2 వేసేసి నెమ్మదిగా కలుపుతూ మనము ఈ చక్కెర అనేది పాలల్లో కంప్లీట్‌గా కరిగిపోయేంత వరకు దగ్గరే ఉండి కలుపుతూ ఇలా ఒక 5-10 నిమిషాలు బాగా మరలించాలండి. ఇలా కొంచెం దగ్గరికొచ్చాక పాలు, చక్కెర అనేది మనం ముందుగా కొలిచిపెట్టుకున్న పచ్చి కొబ్బరి మిశ్రమాన్ని ఇక్కడ వేసేసి, సిమ్‌లోనే ఉంచేసి మనము ఈ పచ్చి కొబ్బర పాలల్లో బాగా కలిసిపోయేంత వరకు బాగా కలుపుకోవాలండి. ఫ్లేమ్‌ని సిమ్‌లోనే ఉంచేసి దగ్గరే ఉండి కంటిన్యూగా కలుపుతూ పచ్చి కొబ్బరనేది ఇలా పాలల్లో మొత్తం కలిసిపోయాక ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి. మనం బర్ఫీ ప్రిపేర్ చేసేటప్పుడు ఇలా నెయ్యి వేసుకుంటే బర్ఫీ అనేది గట్టిగా రాకుండా మృదువుగా వస్తుంది. అలాగే టేస్టీగా కూడా ఉంటుందండి. ఈ మిశ్రమం అనేది ఇలా కలుపుతూ బాగా దగ్గర పడేంత వరకు ఫ్లేమ్‌ని సిమ్‌లోనే ఉంచి మనం బాగా కలుపుతూ ఈ మిశ్రమాన్ని దగ్గర పడనివ్వాలండి. నేను పచ్చి కొబ్బరిని మిక్సీకేసాను కదండీ! ఒకవేళ మీకు ఇలా పొడి పొడిగా ఇష్టం లేకపోతే పచ్చి కొబ్బరి తురుము కూడా మనం ఇదే ప్రాసెస్‌లో బర్ఫీ చేసేసుకోవచ్చండి. నేను ఈ బర్ఫీ ప్రిపరేషన్‌లో యాలకుల పొడి వేయలేదండి. ఎందుకంటే పచ్చి కొబ్బరి ఫ్లేవర్ అలాగే తెలియాలని చెప్పి నేను యాలకుల పొడి వేయలేదు. మీకు ఇష్టం ఉంటే 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకోవచ్చండి. ఇలా కంటిన్యూగా కలుపుతూ ఉంటే మనము ఈ మిశ్రమం అనేది ఇక్కడ చూయిస్తున్నట్లు కొంచెం దగ్గరికొచ్చేస్తుందండి. ఇలా దగ్గరికొచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. తర్వాత ఇలా ప్లేట్‌లో కొంచెం నెయ్యి వేసేసి, ఆ నెయ్యినంతటిని ప్లేట్‌కి అప్లై చేశాక మనం ఇప్పుడు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా! కొబ్బరి బర్ఫీ మిశ్రమం. ఆ బర్ఫీ మిశ్రమం అంతా ఇలా ప్లేట్‌లోకి వేసేయాలండి. మనం దగ్గరే ఉండి కలుపుతూ ఫ్లేమ్‌ని సిమ్‌లో ఉంచేసి కలిపేసామంటే అడుగంటకుండా బర్ఫీ అనేది ఇలా వైట్‌గా వస్తుందండి. ఇలా ప్లేట్‌లోకి వేశాక నేను ఇలా ఫ్లాట్‌గా ఉన్న కప్పుకి కొంచెం నెయ్యి అప్లై చేసేసి ఈ బర్ఫీ అంతా ఈవెన్‌గా ప్లేట్‌లో సెట్ చేసేలాగా సెట్ చేస్తున్నానండి ఈ కప్పుతోటి. ఇలా సెట్ చేసుకున్నాక ఈ ప్లేట్‌ని కంప్లీట్‌గా చల్లారనివ్వాలి అండి. ఈ మిశ్రమం అనేది చల్లారితేనే మనం కట్ చేసుకొని బర్ఫీలాగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వేడిగా ఉన్నప్పుడు కట్ చేస్తే మనకి బర్ఫీ షేప్ అనేది కరెక్ట్‌గా రాదండి. ఈ బర్ఫీ మిశ్రమాన్ని కనీసం ఒక 20-30 మినిట్స్ అలా వదిలేస్తేనే మనం కట్ చేసుకోవటానికి సెట్ అవుతుంది. అది సెట్ అయ్యే లోపలే మా పిల్లలు చూడండి కాస్త తినేసారు. సో, అందుకని చెప్పి ఉన్న పార్ట్‌ని ఇలా నేను నైఫ్ తోటి కట్ చేసేస్తున్నాను. లోపలి వరకు బర్ఫీ షేప్ వచ్చేలాగా ఇలా నైఫ్‌తో కట్ చేసుకుంటే పచ్చి కొబ్బరితోటి చాలా ఈజీగా, క్విక్‌గా అలాగే టేస్టీగా చేసుకునే కొబ్బరి బర్ఫీ రెడీ అయిపోయిందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా బర్ఫీ ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్‌బ్యాక్‌ని నాతో షేర్ చేయండి.